డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాపులారిటీ తగ్గుతుందా పెరుగుతుందా? ఇప్పుడు ఈ ప్రశ్న చాలామంది పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తుంది. అసలు ఎందుకు వచ్చింది పవన్ కళ్యాణ్కి పాపులారిటీ పెరుగుతుందా తగ్గుతుందా అనేటువంటి క్వశ్చన్ అని మీరు అడిగితే, ఎవరైతే అధికారంలో ఉన్నారో అధికారంలో ఉన్న పార్టీకి ఆబ్వియస్గా యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది. ప్రస్తుతం నిన్నగాక మొన్ననే చూసాం, కొంతమంది ఎమ్మెల్యేలు వేరే వ్యక్తులు ఇంటి మీదకి వెళ్ళి నానా రచ్చ చేయటం. ఆ రచ్చ చూసిన తర్వాత జనాల్లో ఒక చిన్న సందేహం కలుగుతుంది, ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఇలానే ఉంటుంది కదా, మరి కొత్తగా మనం ఏం సాధించాం, ఏం తెచ్చాం అనేటువంటి అభిప్రాయం ఎవరికైనా కలిగేటువంటి అవకాశం ఉంది. సో ఈ అవకాశాల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఈ నెగిటివ్ క్రెడిట్ అంతా కూడా డెఫినెట్గా టీడీపీ పార్టీ వైపే ర్యాలీ అవుతుంది. మాకేం అంటదు, మాకు ముట్టదు అనేటువంటి అభిప్రాయంలో కనుక జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ ఉంటే పరిస్థితి ఏంటి అనేటువంటి ఆలోచనలోనే పుట్టింది ఈ పవన్ కళ్యాణ్ పాపులారిటీ. కూటమికి ఏదైతే నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుందో అది పవన్ కళ్యాణ్కి అంటుతుందా అంటదా? కూటమి ఎమ్మెల్యేలు చేస్తున్నటువంటి కొన్ని రకాల పనులు కూటమికి ఇబ్బంది అవుతాయా, ఇబ్బంది అవ్వ అంటే డెఫినెట్గా ఇబ్బంది అవుతాయి. అది పవన్ కళ్యాణ్ పాపులారిటీ మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది. అంటే పవన్ కళ్యాణ్కి ఒక్క ఫ్యాక్టర్తోనే పాపులారిటీ తగ్గుతుందా అంటే దెర్ ఆర్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్. మనం మొదటిగా చెప్పుకోవాలంటే సినిమాల్లో ఉన్నటువంటి పాపులారిటీ వేరు, రాజకీయాల్లో ఉన్నటువంటి పాపులారిటీ వేరు. సినిమాల్లో ఒక హీరోని ఇష్టపడటానికి, ఆ హీరోని చూడటానికి జనాలు వస్తారు. అది జనాల్ని రప్పించడానికి ఉపయోగపడుతుంది. మనం లైక్ తమిళనాడులో చూసాం, ఏదైతే విజయ్ కొన్ని చోట్ల ర్యాలీలు పెట్టాడు, ఎక్కువ చోట్ల ర్యాలీలు పెట్టలేదు. ఆ ర్యాలీలు పెట్టిన చోట కూడా చాలా విపరీతంగా జనాలు వచ్చారు. ఎందుకు జనాలు వచ్చారు అంటే ఆయన యొక్క పాపులారిటీ. ఇట్స్ ఏ ఫిల్మ్ పాపులారిటీ. మరి పొలిటికల్ పాపులారిటీ అంటే ఏంటంటే పొలిటికల్గా ఏ స్థాయిలో ప్రజలకు బెనిఫిట్ పొందించాడు, ప్రజలకు హెల్ప్ చేయగలిగాడు, ప్రజలను తన వాళ్ళుగా కన్వర్ట్ చేసుకోగలిగాడు, తనని తాను ప్రజలకు ఏ విధంగా అంకితం చేసుకోగలిగాడు అన్న దాని మీద బేస్ అయి పవన్ కళ్యాణ్ యొక్క పాపులారిటీ ఉంటుంది. ఇట్స్ ఏ పొలిటికల్ పాపులారిటీ. ఇప్పుడు మనం పవన్ కళ్యాణ్ సినీ ఆర్టిస్ట్గా చూడలేం, ఎందుకంటే ఆయన రాజకీయాల్లోకి వచ్చి దాదాపు పుష్కర కాలం పూర్తయిపోయింది కాబట్టి ఇప్పటికీ ఆ ఫిల్మ్ పాపులారిటీ అనేది మెజారిటీ ఆఫ్ ద సర్కిల్స్లో తగ్గిపోయింది. ఇప్పుడు ఉందంతా కూడా పొలిటికల్ చరిష్మానే. ఆ చరిష్మా ఏ స్థాయిలో ఉంది అంటే ఏ నాయకుడికైనా కానీ అధికారంలో లేకముందు ఉన్నటువంటి చరిష్మా వేరు, అధికారంలోకి వచ్చిన తర్వాత చరిష్మా వేరు. ఒక కేసీఆర్ని చూసుకున్నా, ఒక రేవంత్ రెడ్డిని చూసుకున్నా, ఒక టీవీకే విజయ్ని చూసుకున్నా, అదేవిధంగా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డిని చూసుకున్నా, చంద్రబాబు నాయుడిని చూసుకున్నా, లోకేష్ని చూసుకున్నా, ఏ వ్యక్తినైనా కానీ ఒక ఫ్రెష్ ఫేస్ రాజకీయాల్లోకి వచ్చి కొంతకాలం అపోజిషన్లో నలుగుతున్నప్పుడు జనాల్లో ఉన్నటువంటి సింపతి, జనాల్లో ఉన్నటువంటి ఆ పాజిటివ్ సపోర్ట్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. ఎప్పుడైతే అదే వ్యక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత, ఒక సీఎం గానో ఒక డిప్యూటీ సీఎం గానో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్లో ఆ పాపులారిటీ తగ్గుతుంది. ఎంత దూరం అవసరం లేదు, నిన్నగాక మన తమిళనాడులో ఎలక్షన్స్ జరిగిన టీవీకే పార్టీ విజయ్ గెలిచాడు. ఇప్పుడు వెళ్ళి మీరు సర్వే చేయండి, ఎవరన్నా విజయ్కి అదే స్థాయిలో పాపులారిటీ ఉంటుందా లేదా? డెఫినెట్గా పాపులారిటీ తగ్గుతుంది. ఆ రేషియో ఎంత అనేది కొంతమంది వోకల్గా ఎక్స్ప్రెస్ చేస్తారు, కొంతమంది వోకల్గా ఎక్స్ప్రెస్ చేయలేరు, వెయిట్ చేస్తారు. బట్ డెఫినెట్గా అది 4%, 3%, 5% అంటే ఆ పాపులారిటీ అనేది తగ్గుతుంది. ఎప్పుడు పెరుగుతుంది ఆ పాపులారిటీ అంటే పవన్ తనని తనతో పాటు తన పాపులారిటీ పెంచుకునే ప్రయత్నం ఆబ్వియస్గా చేస్తాడు. ఏ పని చేసినా కానీ పాపులారిటీ ప్లస్ పాజిటివ్ థింగ్స్, పాజిటివ్ ఓట్ బ్యాంక్స్, క్రెడిట్ కోసమే కదా చేసేది యాజ్ ఎ పొలిటీషియన్. బట్ పవన్తో పాటు పవన్తో పక్కనున్నటి వ్యక్తులు చేసేటువంటి బిహేవియర్ కూడా పవన్ పాపులారిటీని పెంచుతుంది. ఇప్పుడు ఎంతో అవసరం లేదు, ఒక అరణ్య శ్రీధర్ వ్యవహారాన్ని మనం తీసుకుందాం. అరణ్ శ్రీధర్ చేసినటువంటి డ్యామేజ్ పార్టీకి, పార్టీతో పాటు కూటమి ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వం కంటే కూడా అత్యధిక సంఖ్యలో పవన్ కళ్యాణ్కి వ్యక్తిగతంగా. అరణ్య శ్రీధర్ యాజ్ అన్ ఎమ్మెల్యే
ఆయన ఏదో వ్యక్తిగత వ్యవహారాల్లో ఆయన దూరితే పవన్ కళ్యాణ్కి వచ్చిన పాపులారిటీకి నష్టం ఏంటని ప్రశ్నించవచ్చు. పవన్ కళ్యాణ్కి వచ్చిన నష్టం ఏంటి అంటే అరణ్ శ్రీధర్ వ్యవహారంలో వెంటనే చర్యలు తీసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్కి ఆ పాపులారిటీ పెరిగేది. మరి ఇదే సంగతి హిందూపురం ఎంపీ విషయంలో జగన్మోహన్ రెడ్డి చేశాడు కానీ క్వశ్చన్ చేయొచ్చు. అలా చేయబట్టే ఆయనకు ఆ రిజల్ట్ కనిపించింది. ఎటువంటి చర్యలు తీసుకోకపోబట్టి ఆయనకి 2024 ఎలక్షన్స్లో ఇంపాక్ట్ చూపించింది. మరి ఆ ఇంపాక్ట్ సంగతి తెలిసి కూడా పవన్ కళ్యాణ్ ఎందుకు చర్యలు తీసుకోలేకపోయాడు? ఒక ఎమ్మెల్యేని తీసి పక్కన పెట్టినంత మాత్రాన పార్టీకి వచ్చే నష్టమే లేదు కదా అని ప్రశ్నించవచ్చు. అక్కడ ఆ లీడర్ యొక్క క్యాపబిలిటీస్ అండ్ ఎబిలిటీస్ మనకు తెలుస్తాయి. ఆ రోజు కనుక అరణ్ శ్రీధర్ విషయంలో ఒక కఠినమైన నిర్ణయం, స్ట్రింజెంట్ యాక్షన్ కనుక పవన్ కళ్యాణ్ తీసుకున్నట్టయితే ఆయన పాపులారిటీ 1-2% ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉండేది. సో ఆ ఇంపాక్ట్ అయితే డెఫినెట్గా రేపు ఒకవేళ పాపులారిటీ తగ్గింది అనేటువంటిది ఒక ఇండెక్స్లో డెఫినెట్గా అరణ్ శ్రీధర్ ఇష్యూ ఉంటుంది. అది నేనే కాదు, చాలామంది న్యూట్రల్ సెక్షన్స్ కానివ్వండి, జనసేన సపోర్ట్ చేసే వ్యక్తులు కానివ్వండి, ఎందుకు వెయిట్ చేస్తున్నాడు అని ఓపెన్గా చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఈ వాదంతో చాలామంది ఏకీభవిస్తారు. ఆ విషయంలో ఇమీడియట్గా రియాక్ట్ అయినట్టయితే అది పార్టీకి చాలా బెనిఫిట్ అయ్యేది కదా అనేటువంటి అభిప్రాయానికి చాలామంది వస్తారు. ఇక రెండోది వచ్చేసరికి పరిపాలన. పవన్ కళ్యాణ్ యాజ్ ఒక గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఆయన ఆ శాఖలో చూస్తున్నటువంటి ఇంపాక్ట్ ఎంత అంటే, శాఖ పరంగా అధికారులను అలర్ట్ చేయడంలోనూ ఏదైతే రిజల్ట్స్ కనబరచడంలోనూ ఇంపాక్ట్ ఉంది, కానీ దాన్ని ప్రచారం చేసుకోవడంలో వెనకబడిపోతున్నాడు. అంటే ప్రచారం ఎలా చేయాలి అంటే, ఒక చంద్రబాబు నాయుడు 2004కు ముందు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి ఐటీకి నేనే స్టోన్ వేశాను, ఐటీ ఇప్పుడు హైదరాబాద్ ఆ స్థాయిలో ఉందంటే నేనే ముఖ్య కారణం అని ఇప్పటికీ ఈ రోజుకి ఎక్కడ మీటింగ్ దొరికితే, ఎక్కడ మైక్ దొరికితే అక్కడ చెప్పుకుంటున్నాడు. ఆయన ప్రచారం చేసుకుంటున్నాడు, ఆయన ఎక్స్పోజ్ చేసుకుంటున్నాడు జనానికి, 1కి 10 సార్లు చెప్తున్నాడు. బట్ ఆ రకమైన ప్రచారం సొంత మీడియా, సొంత పత్రికలు లేకపోవటం, అదేవిధంగా తనకు తాను స్పెషల్ ఇంట్రెస్ట్ లేకపోవటం, ఆ ప్రచారం చేసుకోవటం, అది పవన్ కళ్యాణ్ కొంత ఇబ్బంది కలిగిస్తుంది. అంటే నేను చాలా విషయాలు చేశాను, నేను చాలా ప్రగతి సాధించాను అని ఏదో ఒక ట్వీట్ రూపంలోనో జస్ట్ ఏదో ఆయన సోషల్ మీడియాలోనూ పెట్టుకుంటే సరిపోదు కదా. జనానికి విడమర్చి ప్రతి సందర్భంలోనూ ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. జనాలు చాలా షార్ట్ ఉంటుంది మైండ్, చాలా షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో ఉంటుంది. పదే పదే గుర్తు చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది, ఒక గ్లోబల్స్ లాగా ప్రచారం చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో ఆ స్థాయిలో ఆయన ప్రచారం చేసుకుంటున్నాడు అంటే ఆ స్థాయిలో ఆయన ప్రచారం చేసుకోవట్లేదు. సో అక్కడ అది ఆ పాపులారిటీ తగ్గడానికి ఏం చేశాడు పవన్ కళ్యాణ్ ఈ 2 ఇయర్స్లో ఒక మంత్రిగా? ఏం క్రెడిట్ తీసుకొచ్చాడు అంటే, ఆయన చేసినవి ఉన్నా కానీ, రిజల్ట్స్ ఉన్నా కానీ అది ప్రచారం చేసుకోవడంలో ఫెయిల్ అయిపోతున్నారు అక్కడ. ఇక మూడోది మనం చూసుకుంటే, ఏదైతే కూటమి ప్రభుత్వానికి యాంటీ ఇన్కంబెన్సీ వస్తుందో, అది టీడీపీ పార్టీ తరపు నుంచి కానివ్వండి, బీజేపీ పార్టీ తరపు నుంచి కానివ్వండి, ఆటోమేటిక్గా ఆ నెగిటివ్ ఇంపాక్ట్ అంతా కూడా పవన్ కళ్యాణ్ యొక్క పాకెట్లోకి స్టోర్ అవుతూనే ఉంటుంది. పవన్ కళ్యాణ్కి ఎందుకు స్టోర్ అవుతూ ఉంటుందంటే, బేసిక్గా ఆ నాయకుల్ని, ఎవరైతే ఆ పార్టీలో నాయకులు ఉన్నారో వాళ్ళని అంటం కంటే ముందు ముఖ్యంగా ఆ లీడర్ ఇంపాక్ట్ ఉంటుంది. సో ఆబ్వియస్గా ఆ ఏరియాలో కనుక మనం చూసుకుంటే ఆయన పాపులారిటీ తగ్గిపోతుంది. సో ఈ అంశాలన్నీ పరిశీలించిన మీదట పవన్ కళ్యాణ్ యొక్క పాపులారిటీ కొంత తగ్గుతుంది. అంటే నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్, ఏ లీడర్ యొక్క పాపులారిటీ అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది, అధికారంలో లేనప్పుడు ఒక రకంగా ఉంటుంది. అధికారంలో లేనప్పుడు సాఫ్ట్ కార్నర్ ఉంటుంది ప్రజలకు వీళ్ళ మీద, వస్తే అధికారంలోకి వస్తే ఏదో చేస్తారు. అదే జగన్మోహన్ రెడ్డి విషయంలో కనిపించింది, పవన్ కళ్యాణ్ విషయంలో కనిపించింది, లోకేష్ విషయంలో కనిపించింది, మనకి రేవంత్ రెడ్డి విషయంలో కనిపించింది, ప్రస్ఫుటంగా కనిపించింది. అధికారంలో లేనప్పుడు ఇలా కష్టపడుతున్నారంటే అధికారంలోకి వస్తే ఇంకెంత బాగుంటుందా అని. సో ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ అంటే చేస్తున్నటువంటి, మరి అది ఇంప్రూవ్మెంట్ అందామా లేకపోతే తనకు తాను కొంత రిస్ట్రిక్షన్ విధించుకుందామా అంటడం అనేది తెలంగాణలో ఆయన పార్టీని ఎక్స్పాండ్ చేయటం. అంటే ఆయన పార్టీ పరంగా ఎక్స్పాండ్ చేసుకుంటే మంచిదే, కానీ ఈ తరహా ప్రయోగాలు చేశాడు కేసీఆర్, అంతకుముందు చంద్రబాబు నాయుడు. 2 రాష్ట్రాల్లో ఉండాలి, అక్కడ నేనే ఉంటా, ఇక్కడ నేనే ఉంటా, అక్కడ రాజకీయం చేస్తా, ఇక్కడ రాజకీయం చేస్తా అంటే
ఈ తరహా విధానానికి చెక్ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి తీసుకున్న డెసిషను అంటే కొంతమందికి ఇష్టంగానే ఉంది. బీఆర్ఎస్ పార్టీ లాంటి వాళ్ళకి ఇష్టంగానే ఉంది. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే 2014 ఎలక్షన్స్లో అనుకున్న సీట్లు తెలంగాణలో గెలుచుకోకపోయాడు, జెండా ఎత్తేసాడు, హ్యాపీగా వెళ్ళిపోయాడు, ఏపీని తన గమ్యస్థానంగా మలుచుకున్నాడు. అక్కడి నుంచి రాజకీయాలు చేస్తున్నాడు. మళ్ళీ తెలంగాణ రాజకీయాల్లో చేతులు కాళ్ళు పెట్టలేదు. బట్ ఇది కొంచెం అభినందించదగ్గ విషయమే. మరి ఎందుకు పవన్ కళ్యాణ్ ఇప్పుడు పార్టీ ఇక్కడ ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నాడు? మరి బీజేపీకి ఇంటర్నల్గా ఏమైనా సపోర్ట్ చేస్తున్నాడా? దీనివల్ల ఏపీలో వచ్చే ఇంపాక్ట్ ఏంటంటే డెఫినెట్గా ఇంపాక్ట్ ఉంటుంది. అంటే ప్రాంతీయ పార్టీల యొక్క స్వభావం, స్వరూపం చూసుకున్నప్పుడు వాటికి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. అవి కన్ఫైన్ అయ్యేటువంటి స్టేట్స్కే కన్ఫైన్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. లేదు నేను దేశవ్యాప్తంగా విస్తరిస్తాను అంటే మనం బారాస విషయంలో చూసాం. భారత రాష్ట్ర సమితి కేసీఆర్కి గట్టి దెబ్బ తగిలింది. అందరూ చెప్పారు ఆ రోజు, మీ పార్టీని ముందు మీ రాష్ట్రంలో చూసుకోండి, అక్కడ స్టేబుల్గా ఉండేటట్టు చూసుకోండి, కాన్సన్ట్రేషన్ ఒక స్టేట్ మీద చేసుకోండి అంటే ఆయన ఆ రోజు ఆ మాట వినలేదు. దాని తర్వాత ఆ రిజల్ట్స్ అనేవి చూసాం. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే కట్ చేస్తే ఆయన బయటకు కూడా రాని సిచ్యువేషన్. మరి జనసేనకు అంత ఇంపాక్ట్ ఏముంటుంది యాజ్ ఏ న్యూ పార్టీ, ఇప్పుడిప్పుడే ఎమర్జ్ అవుతున్న, ఎస్టాబ్లిష్ అవుతున్న పార్టీ అంటే ఇక్కడ తెలంగాణకి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకి కొన్ని సంక్లిష్టమైనటువంటి భిన్న వాదనలు ఉన్నాయి. ముఖ్యంగా నీటి కేటాయింపులు. ఇప్పుడు నీటి కేటాయింపుల విషయంలో అది కృష్ణా జలాలు అయితేనేమండి, గోదావరి జలాలు అయితేనేమండి, ఏ రాష్ట్రాన్ని సమర్థిస్తాడు? ఇప్పుడు ఈరోజు పవన్ కళ్యాణ్ తెలంగాణలో పార్టీని ఎక్స్పాండ్ చేద్దాం అనుకున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పాండ్ చేద్దాం అనుకున్నప్పుడు నీటి కేటాయింపుల గురించి మాట్లాడాలి. ఏపీతో ఉన్నటువంటి ముఖ్య అండ్ అతిపెద్ద తగాదాల్లో ఏదన్నా ఉందంటే నీటి పంచాయతీ. ఓవైపు కృష్ణా నది, మరోవైపు గోదావరి నది. మరి ఈ పంచాయతీల్లో ఏ ఎడ్జ్ తీసుకుంటాడు? ఆంధ్రప్రదేశ్ ఎడ్జ్ తీసుకుంటాడు, తెలంగాణ ఎడ్జ్ తీసుకుంటాడు. ఏ ఎడ్జ్ తీసుకుంటాడు? లేదు నేను కాదు, నేను న్యూట్రల్గా ఉంటాను అంటే అది చెల్లుతుందా? అది చెల్లుబాటు అవుతుందా? లేదు నేను ఆంధ్రప్రదేశ్లోకి వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో ఒక వాయిస్ వినిపిస్తాను, తెలంగాణకు వచ్చి తెలంగాణలో ఒక వాయిస్ వినిపిస్తానంటే అది ప్రాక్టికల్గా ఇంపాసిబుల్ కదా. ఈ పంచాయతీలు లేకపోతే, ఈ మేజర్ పంచాయతీలు లేకపోతే అప్పుడు ఏదైనా కొంచెం ఆయన రిజల్ట్స్ పండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అది అతి కష్టం. ఏ స్టేట్ని ఆయన సపోర్ట్ చేయాలి? సపోర్ట్ చేయలేరు కదా. రెండు, ఆయన ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎంగా ఉండి ఆయన టైము, ఎఫర్టు అంతా తీసుకెళ్ళి తెలంగాణలో పార్టీ మీద పెడుతున్నాడు. సో అలాంటప్పుడు ఆయన అక్కడే రాజకీయం చేసుకోవచ్చు కదా, ఇక్కడేం పని? సో మనం ఓట్ వేసినా కానీ పెద్ద యూజ్ ఉండదేమో అనేటువంటి ఒక అభిప్రాయానికి ఏపీ ప్రజలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. అలా ఎలా వస్తారు, నీకెలా తెలుస్తుంది, నువ్వెట్లా చెప్తావు వస్తారని అని అనగొచ్చేమో. డెఫినెట్గా అందరి మైండ్ సెట్లు ఒక రకంగా ఉండవు. సో ఈ రకమైన ప్రచారం ఇంటర్నల్గా స్లీపర్ సెల్స్గా అయినటువంటి అపోజిషన్ లీడర్స్ చేస్తూ ఉంటారు. మీరు ఇక్కడ ఓట్లు వేసినా ఆయన వెళ్ళి అక్కడ రాజకీయం చేసేది అక్కడే, ఆయన ఉండేది అక్కడే అనేటువంటి ప్రచారం చాలా ఎక్కువగా ఉధృతంగా చేస్తారు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో ఉంటున్నారు అనేటువంటి ఒక నెగిటివ్ ఇంపాక్ట్ కూటమి ప్రభుత్వంపై ఉంది. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మేలుకొని ఏపీకి వస్తే వీళ్ళకి కొంచెం బాగుంటుంది వాళ్ళ పొలిటికల్గా. మరి జగన్మోహన్ రెడ్డి ఉండట్లేదు కదా. జగన్మోహన్ రెడ్డి వీకెండ్ వస్తే బెంగళూరు వెళ్ళిపోతున్నాడు అంటగా. జగన్మోహన్ రెడ్డి అధికారంలో లేడు, ఆయన పట్టించుకునే వాళ్ళు ఉండరు. అధికారంలో ఉన్న వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది తప్ప అధికారంలో లేని వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అదే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు తాడేపల్లి ప్యాలెస్లోనే ఉన్నాడు కదా. అప్పుడు మనం జగన్ అభినందించాల్సిందే కదా. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు వెళ్ళొచ్చు కదా, బెంగళూరు, హైదరాబాద్ ఎక్కడో చోటుకు వెళ్ళొచ్చు. బట్ వెళ్ళలేదు. ఆయన సీఎంగా ఉన్నంతకాలం తాడేపల్లి అక్కడే ఉన్నాడు. వీళ్ళు ఎవ్రీ టైం రెఫర్ చేసేవాళ్ళు కదా, తాడేపల్లి కొంపలో ఉంటున్నాడు, తాడేపల్లి కొంపలో ఉంటున్నాడు అని. సో నిజంగానే ఆయన తాడేపల్లి ఇంట్లోనే ఉండేవాడు. బట్ ఇప్పుడు అట్లా లేదు కదా పరిస్థితి. వీళ్ళు లేస్తే హైదరాబాద్ రావటం, సో అక్కడ రాజకీయాలు ఎక్కడ ఎలగబెట్టడం. సో డెఫినెట్గా ఈ అంశాలను కనుక మనం ఆలోచిస్తే పవన్ కళ్యాణ్కి ఈ విషయంలో కూడా పాపులారిటీ తగ్గుతుంది. ఇక సనాతన హిందూ, ఈ సనాతన హిందూ ధర్మాన్ని కూడా ఆయన ఓవర్లీమ్డ్గా ఎక్స్పోజ్ చేయటం వల్ల ఎవరైతే ఆయనకి ఎస్సీ, ఎస్టీ, బీసీల్లో కొంతమంది మైనారిటీ వర్గాల్లో కొద్ది పాపులారిటీ ఉండి ఆయన వైపు మొగ్గు చూపే వ్యక్తులు, అదేవిధంగా ఓటు వేసే వ్యక్తులు ఉంటే కొద్దిగా ఆలోచిస్తారు.
కొంచెం సెక్యులర్గా ఉండొచ్చు కదా అనేటువంటి అభిప్రాయం వాళ్ళలోనే ఉంటుంది. బట్ దాన్ని ఆయన విధానం, ఆయన స్పష్టమైన విధానం, దాన్ని ఎవరు క్వశ్చన్ చేసే అధికారం ఎవరికి లేదు. సో దాని యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుందనేది నెక్స్ట్ ఎలక్షన్స్లో ఉంటుంది. అంటే దాన్ని ఓవర్గా ఎక్స్పోజ్ చేస్తున్నాడా, లేకపోతే దాని జనం సమర్థిస్తున్నారా అనేది మనకి చాలా కొద్ది కాలంలోనే తెలియబోతుంది. సో ఈ ఫ్యాక్టర్స్ ఆధారంగా పవన్ కళ్యాణ్ కాదు, ఏ లీడర్ అయినా సరే అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ పాపులారిటీ తగ్గుతూనే ఉంటుంది. ఎప్పుడు పెరుగుతుంది అంటే ఆయన కష్టపడటంతో పాటు ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఆయన రేంజ్ని పెంచగలిగిన నాడు ఆయనకు పాపులారిటీ పెరుగుతుంది తప్ప, ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళ పాపులారిటీ ఎప్పుడైనా తగ్గుతూనే ఉంటుంది. అధికారంలో ఉండి పాపులారిటీ పెంచుకోవడం అంత తేలిక కాదు. దానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఎంత కష్టపడినా కానీ ఎక్కడొక చోట ఇబ్బంది తలెత్తుతూనే ఉంటుంది. అది టీవీకే విజయ్ విషయంలో కానివ్వండి, పవన్ కళ్యాణ్ విషయంలో కానివ్వండి. అధికారంలో రాకముందు ఒక పాపులారిటీ వేరు, అధికారంలోకి వచ్చినాక పాపులారిటీ వేరు. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నిజంగానే పవన్ కళ్యాణ్కి 2024 కంటే ముందున్న పాపులారిటీ ఇప్పటికీ కంటిన్యూ అవుతుందా? ఈ పొలిటికల్ పాపులారిటీ ఏ విధంగానైనా తగ్గిందా? మర్చిపోకుండా కామెంట్ చేయడానికి ప్రయత్నించండి.